జూలై 2026 నెల మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అందించే నెలగా కనిపిస్తోంది. ఈ నెలలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి రంగాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఉద్యోగం మరియు కెరీర్ ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో పారదర్శకత అవసరం. ఆన్లైన్ వ్యాపారులకు లాభాలు పెరిగే సూచనలున్నాయి. అనవసర పెట్టుబడులను నివారించడం మంచిది. ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఇంటి అవసరాలపై ఖర్చులు పెరగవచ్చు. పొదుపు చేయడానికి ఇది మంచి సమయం. కుటుంబం మరియు దాంపత్య జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు వచ్చినా త్వరగా పరిష్కారం అవుతాయి. పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితం ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. పెళ్లి గురించి చర్చలు ముందుకు సాగే అవకాశం ఉంది. అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడడం మంచిది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. విదేశీ విద్యకు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం సాధారణంగా బావుంటుంది. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు. వ్యాయామం, యోగా, సమతుల ఆహారం పాటించడం మంచిది. ఈ నెల చేయాల్సిన పరిహారాలు: ప్రతి మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించండి. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎర్రని పూలతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి. పేదలకు ఎర్ర కందిపప్పు లేదా ఎర్ర వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. అదృష్ట అంశాలు, అదృష్ట సంఖ్యలు 1, 5, 9. అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం. అదృష్ట దినాలు మంగళవారం, ఆదివారం. అదృష్ట రత్నం పగడం. వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జూలై 2026లో మేషరాశి వారికి కృషికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ, కుటుంబంలో సహనం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే ఈ నెల విజయవంతంగా పూర్తవుతుంది. శుభం భూయాత్.